హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? నేను బాగున్నాను. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ముందుగా అందరికీ కూడా ఉగాది శుభాకాంక్షలు అన్నమాట. అంటే రేపు ఉగాది, నేను ఇప్పుడే చెప్తున్నాను. అలాగే వీడియో చూడడానికి ముందుగా మీ అందరికీ కూడా నేను చెప్పేది ఏంటంటే, నేను పెట్టిన ప్రతి వీడియో కూడా పూర్తిగా చూడండి. చూశాక ఒక లైక్ చేయండి. మీకు నచ్చితే మరికొంతమందికి షేర్ చేయండి. అలాగే ఫస్ట్ టైం నా వీడియో చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకుని నాకు సపోర్ట్ చేయండి. ఇక ఈరోజు వీడియో వచ్చేసి, రేపు ఉగాది కదండి, మనకి ఉగాది పచ్చడి చేయడానికి వేప పువ్వు కావాలి కదా. ఈ పువ్వుని కొంతమంది ఇలాగే మొగ్గల కింద వేసేస్తారు. అలా వేస్తే పచ్చడి చేదొస్తుందన్నమాట. చేదొస్తే ఇంట్లో పిల్లలు అవి తినరు కదా, పెద్దవాళ్ళు కూడా కొంచెం అయిష్టంగానే తింటారు, చేదుగా ఉంటుందని. కానీ ఉగాది పచ్చడిని మనం ఇష్టంగా తినాలన్నమాట. ఇష్టంగా తినాలంటే మంచి రుచిగా చేసుకోవాలి. అన్ని టేస్ట్లు కూడా కలిసి మంచి రుచి వచ్చేలా చేసుకోవాలి. దానికోసం ఈ వేప పువ్వుని చేదు లేకుండా ఇలా క్లీన్ చేసి పెట్టుకున్నారనుకోండి, పచ్చడిలో ఎంత వేసుకున్నా సరే చేదు అనేది ఉండదు. ఈ పువ్వు ఎక్కువ తినడం వల్ల మన ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. దానికోసం నేను ఇలా వేప మండలు తెచ్చుకున్నానండి. ఆకుల్ని, పువ్వుల కొమ్మల్ని సపరేట్ చేసుకోవాలి. అదే మీకు ఈ వీడియోలో చూపిస్తున్నాను అనమాట. నేను ఎలా చేస్తాననేది చూపిస్తాను. తెలియని వాళ్ళ కోసం మాత్రం నేను చూపిస్తున్నానండి. ఇది కూడా తెలియదా అని చాలామంది అనుకోవచ్చు. లేక ఇంకా ఏ రకంగానైనా దీన్ని శుభ్రం చేసుకోవచ్చా అనేది తెలిస్తే కనుక నాకు కామెంట్లో తెలియచేయండి, నేను తెలుసుకుంటాను. మీకు తెలిసినవి నాకు చెప్పండి, నాకు తెలిసినవి వీడియో ద్వారా మీకు షేర్ చేస్తూ ఉంటాను. ఇందులో తప్పేమీ లేదు, ఎవరికి తెలిసింది వాళ్ళు చెప్పొచ్చు అనమాట. ఇలా ఉదయాన్నే మా బాబు వేప కొమ్మలు తీసుకొచ్చాడు. వాటిని ఇలా ఆకులు, పువ్వులున్న కొమ్మలు సపరేట్ చేసుకోవాలన్నమాట. నేను ఈ నల్ల గిన్నెలో వేసి చూపిస్తున్నానండి, మీకు బాగా కనిపిస్తుందని. ఉగాది పచ్చడి అనేది షడ్రుచులు సమ్మేళనం అన్నమాట. దానిని మనం రుచిగా చేసుకుని ఇష్టంగా తిన్నామనుకోండి, ఆ ఉగాది పండగ మనకి సుఖంగా ఉంటుందన్నమాట. తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకుంటూ చేదు అనుభవాలన్నీ మర్చిపోవాలండి. ఆత్మీయత అనుబంధాలను పెంచుకుంటూ ఆనందమైన క్షణాలను మనసు నిండా నింపుకొని షడ్రుచులు కలిసిన ఈ ఉగాది పచ్చడిని మనమందరం కూడా తినాలి. ఎవరైనా ఇంట్లో చేసుకోకపోతే ప్రతి గుడి దగ్గర కూడా ఈ ఉగాది పచ్చడిని పంచిపెడుతూ ఉంటారు. వెళ్ళి అలా కూడా తినొచ్చు అన్నమాట. నేను మా అత్తగారు అయితే ఇంట్లో చేసేవారు కాదండి, అమ్మ వాళ్ళు కూడా చేసేవారు కాదు. అంటే ఆనమాయి లేదని అంటారనమాట. చిన్నప్పటి నుంచి కూడా ఎవరైనా పెడితే ఎదురుగుండా కామెంట్లు ఉండేవారని చెప్పాను కదా, వాళ్ళు అవి పెట్టేవారు. ఇంకా తెలిసిన వాళ్ళు కూడా పంపించేవారు అనమాట. అలా తినడం నాకు చాలా ఇష్టం అన్నమాట. కొంతమంది అయితే తియ్యగా చేస్తారు రుచిగాని, కొంతమంది అయితే చేదుగా చేసేవారనమాట. చిన్నప్పుడు చేదుగా చేసిన వాళ్ళని అయితే తిట్టుకునే వాళ్ళం, ఇలా చేశారేంటని. ఈ మధ్య అయితే మా దుర్గమ్మ గుడి దగ్గర కూడా పెడుతున్నారు. అప్పుడైతే పెట్టేవారు కాదండి, ఇప్పుడు ఒకరితో చేయించి అలా పెడుతూ ఉంటారనమాట. చాలా ఎక్కువ చేస్తారు, అది కూడా చాలా రుచిగా ఉంటుంది. నేను కూడా అలాగే చేస్తానండి. తీపి, పులుపు, వగరు, కారం, ఉప్పు, ఈ వేప పువ్వు ఇవన్నీ కూడా సమంగా అన్ని రుచులు కలిసేలా చేసుకుంటే చాలా బాగుంటుంది ఈ పచ్చడి. ఆ పచ్చడి చేయడం నేను తర్వాత చూపిస్తానండి. ఇంకా కావాల్సిన సామాగ్రి అంతా తీసుకురాలేదన్నమాట. ప్రస్తుతానికైతే మామిడికాయ, ఈ వేప పువ్వు తెచ్చారు. ఈ వేప పువ్వు మనం ముందుగానే క్లీన్ చేసి ఉంచుకుంటాం కదా, అందుకని వీడియో ముందే పెడితే మీకు ఉపయోగపడుతుంది కదా అని నేను ఇప్పుడైతే పెడుతున్నాను. ఆకులు, ఈ కొమ్మలు సపరేట్ చేసాక ఇప్పుడు పువ్వుల నుండి కొమ్మల్ని వేరు చేయాలన్నమాట. అదే చేస్తున్నాను నేను. ఇక ఈ ఉగాది అనేది మనకి క్రోధినామ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నామంటండి. అందరికీ కూడా కోపం చాలా ఎక్కువ ఉంటుందంట. ఈ ఉగాది సంవత్సరం మనకి ప్రతి గుడిలో కూడా పంచాంగ శ్రవణం చేస్తూ ఉంటారు కదా. ఉదయాన్నే లేచి తలస్నానం చేసి సూర్య నమస్కారం చేసుకొని
ఇంట్లో దైవానికి పూజ చేసుకుని ఈ ఉగాది పచ్చడి రెడీ చేసుకుని దేవుడికి నైవేద్యంగా నివేదించి మనం అందరం తింటూ మనతో పాటు మన వీధిలో ఉన్న వాళ్ళందరికీ కూడా పంచిపెట్టాలన్నమాట. అలా తిన్న తర్వాత దగ్గరలో గుడిలో పంచాంగ శ్రవణం చేస్తే వెళ్ళి వినాలి. అలా వింటే చాలా మంచిది. నాకు చిన్నప్పటి నుంచి అయితే అది అలవాటండి. ఎందుకంటే మా అమ్మమ్మ పంచాయతీ మెంబర్ కింద ఉండేదన్నమాట నా చిన్నప్పుడు. తనతో పాటు నన్ను తీసుకుని వెళ్ళేది. అంటే పంచాయతీ బోర్డు కదా, అందులో నెంబర్ అన్నమాట. అప్పుడు కూడా వెళ్ళేదాన్ని. వినడం ఏంటి అనేది మనకు తెలియకపోయినా ఆ సమయంలో కూడా వెళ్తే ఒక పంచాంగం ఇచ్చేవారనమాట. అది తెచ్చుకుని ఇంటి దగ్గర మా వాళ్ళందరికీ చదివి వినిపించేదాన్ని. దాని అర్థం నాకు తెలియకపోయినా సరే చదివేదాన్ని అనమాట. ఇప్పుడు మాకు మరీ దగ్గరలో పంచాంగ శ్రవణం చెప్పే గుడేం లేదండి. టీవీలో చెప్తారు కదా, వినడమే, లేదంటే మనం చదువుకోవాలి. ఈ సంవత్సరం కూడా అందరూ సుఖ సంతోషాలతో ఆరోగ్యంగా ఉండాలని దేవుని మనస్ఫూర్తిగా ప్రార్థించుకోండి. ఇప్పటికే మనకి చాలా చేదు అనుభవాలు ఉన్నాయి. ఎందుకంటే రకరకాల వైరస్లు, ఇన్ఫెక్షన్లు వచ్చేస్తున్నాయి కదా. వాటన్నిటి నుంచి కూడా మనల్ని ఈ చేదు అనేది కాపాడాలన్నమాట. చూడండి, పువ్వుల్ని అలా విడిగా చేశాక ఒక చేతితో బాగా నలిపేయాలండి. మొగ్గలు ఉంటాయి కదా, ఆ మొగ్గల నుండి పూల రేకులు సపరేట్ అయిపోతాయి అన్నమాట. మనం 2 చేతులతో అయినా నలపొచ్చు. నేను ఒక చేతితో నలుపుతున్నాను, కుడి చేతితో చేస్తున్నానండి. మీకు ఫ్రంట్ కెమెరా కాబట్టి ఎడమ చేతితో చేస్తున్నట్టుగా కనిపిస్తుంది, ఏమనుకోవద్దు. పువ్వుల రేఖలు చూసారా ఎంత తెల్లగా విడిగా అందంగా వచ్చేసినాయో. ఇలా వచ్చిన రేఖల్ని ఎన్ని వేసుకున్నా సరే చేదు అనిపించదండి. ఎందుకంటే ప్రసాదం కదా, ఏదో తిన్నామన్నా, శాస్త్రానికి తిన్నామన్నా కూడా అయిష్టంగా తినకూడదండి. రుచిగా చేసుకుని దేవుడికి పెట్టాలి, మనము తినాలన్నమాట. అలాగా ఒక్కసారితో రాదండి, అలా నలుపుకుంటూ చెరుగుతూ ఉన్నాం అనుకోండి చక్కగా వచ్చేస్తుంది అనమాట. ఇది చేటలో అయితే ఇంకా బాగా వస్తుంది. నేను నైవేద్యం పెట్టానండి, వాళ్ళ అమావాస్య కదా, చేట కూడా అక్కడే ఉంది. అయినా ఈ నల్లగా ఉన్న టబ్బలు అయితే మీకు బాగా కనిపిస్తుందని ఇందులోనే చెరుగుతున్నాను అనమాట. ఈ రేఖలను చూస్తుంటే ఎంత ముచ్చటగా అనిపిస్తుందో అండి. చాలా తెల్లగా అందంగా కనిపిస్తున్నాయి. ఇదంతా కూడా అయ్యే వరకు చూపిస్తే మీకు వీడియో లాంగ్ అయిపోతుందని నేను కొంచెం మధ్యలో ఆఫ్ చేశాను అనమాట. ఇంకా లాస్ట్కి వచ్చేసిందండి. రేఖలు అనేవి ఏమీ రావు. పువ్వుకి మధ్యన ఉంటుంది కదా, అది పుప్పొడి మాత్రం ఉండిపోతుంది. అదంతా కూడా ఆ టబ్లో ఉండిపోయింది, నల్ల గిన్నెలోని. రేఖలన్నీ కూడా నేను తీసానమాట. మనకి ఎక్కువ వేప పువ్వు ఉన్నప్పుడు ఇలా తీసి ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చండి. ఎందుకంటే వేప అనేది ఆరోగ్యానికి చాలా మంచిదన్నమాట. అందుకని ఉదయాన్నే వేప చిగురులు అవి తినమంటారండి. షుగర్ కూడా అదుపులో ఉంటుంది, ఒకవేళ లేని వాళ్ళకి రాకుండా ఉంటుందని. అలాంటివి ఎలాగూ తినం కదా, కానీ ఇలాంటివైనా కానీ రుచికరంగా చేసుకుని తింటే చాలా మంచిది. కొంతమంది అయితే వేప చిగుళ్ళు రోజు తింటారండి. తినగా అవి చేదనేవే తెలియదు. నేను అప్పుడప్పుడు తినేదాన్ని. మనకి ఫస్ట్ టైం తిన్నప్పుడే బాగా చేదుగా అనిపిస్తుంది, తర్వాత అలవాటైపోతుంది అనమాట. ఇంకా మొత్తం ఇలా తీసిన తర్వాత మళ్ళీ ఒకసారి చెరిగామనుకోండి, ఇందులోని పసుపు కలర్లో పుప్పొడి అనేది ఉంటుంది కదా, అది కూడా వచ్చేస్తుంది అనమాట. ఇక దీన్ని మనం ఒక బాక్స్లో వేసుకొని రేపటి కోసం కాబట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలండి. ఫ్రిడ్జ్ లేని వాళ్ళు ఒక క్లాత్లో వేసుకుని బాక్స్లో పెట్టేసుకున్నా సరిపోతుంది అనమాట. ఇది ఎన్ని రోజులైనా సరే నిల్వ ఉంటుంది. ఎండబెట్టుకొని అప్పుడప్పుడు ఎందులైనా వేసుకుని అయినా సరే తినొచ్చు. చూసారు కదా, ఇదండి ఈ చిన్న వీడియోని మీరు అందరూ కూడా చూడండి, అందరికీ ఉపయోగపడుతుంది. ఈ సంవత్సరం ఉగాది నుంచి మనందరికీ కూడా బాగుండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నా సబ్స్క్రైబర్స్ అయిన మీరందరూ, ఈ వీడియో చూస్తున్న వాళ్ళందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను.
ఈ వీడియో చూశాక ఒక లైక్ చేయండి, నచ్చితే అందరికీ షేర్ చేయండి. నచ్చుతుందండి, ఈ వీడియో అయితే చాలామందికి ఉపయోగపడుతుంది. నేను ఈ ఉగాది పచ్చడిని ఉగాది రోజే కాకుండా తర్వాత నుంచి కూడా చేసుకుంటూ ఉంటానండి. నాకు అంత ఇష్టం అన్నమాట. ఈ పచ్చడి రెడీ చేయడం అయితే మీకు సాయంత్రం లోపల వీడియో అయితే పోస్ట్ చేస్తాను. నేను ఎలా చేస్తాననేది మీరు చూద్దురుగానండి. చాలా బాగుంటుంది టేస్ట్. అందరూ కూడా ఇష్టంగా తింటారు. నేను వాయిస్ ఓవర్ ఇచ్చాను కానీ సౌండ్లు వచ్చినాయి అని ఆపేసానండి.